మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ చండీ సమేత కాలభైరవ స్వామికి కాశికాపుర పట్టణం వెళ్ళి మహా యోగుల్ని తపస్సు చేసేటువంటి యోగుల్ని కూడా నేను కలవడం జరిగింది. అప్పుడు వారు దక్షిణ భారతదేశంలో రేపు తలమానికంగా కావలసినటువంటి విగ్రహం అది కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి లాగా మరొక తిరుపతి దేవస్థానం లాగా ఈ అభయారణ్యం అనేది చాలా అభివృద్ధి అవుతుందని చెప్పి కాలభైరవ విగ్రహాన్ని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక వ్యయ ప్రయాసాలు కోరిస్తేనే మనం ఆ విగ్రహాన్ని చూడగలుగుతాం. ఇప్పటి కాకతీయుల కాలంలో వాళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు కూడా ఇక్కడ ఈ కాలభైరవునికి పూజలు చేసిన తర్వాతనే యుద్ధానికి వెళ్ళేదని కూడా సర్వాయి పాపన్న గారు ఈ కృపతోటే నిజాం రాజుల్ని సైతం గడగడలాడించడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ నుంచి కూడా ఒక వ్యక్తి మొన్న వచ్చి దర్శనం చేసుకుని కాలానికి అధిపతి కాలభైరవుడు, శివుని మరో రూపమే కాలభైరవుడు. కాలభైరవునికి మొక్కితే ఎలాంటి సమస్యలైనా తీరుతాయని చెప్పి జనాలు నమ్ముతూ ఉంటారు. అతిపెద్ద ప్రపంచంలోనే కావచ్చు, అంటే ఎక్కడా లేని విధంగా కూడా అతిపెద్ద చండీ సమేత కాలభైరవ విగ్రహాన్ని ఈరోజు మేము మా సుమన్ టీవీలో అయితే మీకు చూపించబోతున్నాము. ఇది సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల్లో ఉంది. ఉమ్మాపూర్ గ్రామంలోనైతే మనం ప్రస్తుతం ఉన్నాము. కనబడేటటువంటి విజువల్స్ చూడండి. అటువంటి కనబడేటటువంటి కొండల్లోనే ఆ కాలభైరవుడు అయితే కొలువుదీరి ఉన్నాడు. అప్పటి 12వ శతాబ్దం నాటి కాలభైరవ విగ్రహాన్ని మేము మీకు చూపించబోతున్నాం. వెళ్దాం రండి. అంటే అక్కడికి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం, అంటే ట్రిక్కింగ్ చేయాలి. అంటే అక్కడికి వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి దాదాపుగా అది 4 కిలోమీటర్ల దూరం కూడా ఉంటుంది. అంటే కొండ ఎక్కి కొండ దిగాలి అని కూడా అంటున్నారు. మనం అయితే ప్రత్యేకంగా అంటే ఎవరు చూపించినటువంటి ఆ కాలభైరవ విగ్రహాన్ని అయితే ఈరోజు సుమన్ టీవీ అయితే ఎక్స్క్లూజివ్ గా అయితే మీకు చూపించబోతుంది. రండి. మనమైతే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు దీన్ని బయ్యన్న గుట్టగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఇది ఉమ్మాపూర్ గ్రామ పరిధిలోనైతే ఉంటుంది. మహాసముద్రం గండి దానిపైన వెళ్ళాలి. ఇంకా మీదికి దాదాపుగా 1.5 కిలోమీటర్లు ప్రయాణం. అందరూ కూడా అంటే ఇప్పుడు ఈరోజు ఇక్కడ చండీ యాగం నిర్వహిస్తున్నారు. అంటే అమావాస్య రోజు దీన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారని చెప్తుంటారు. చాలా రిస్క్తో కూడుకున్నది. మీదికి వెళ్ళాలంటే మాత్రం చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడికి ఆల్రెడీ చాలా మంది చేరుకుంటున్నారు. అంటే ఇక్కడి వరకు మాత్రమే బండ్లపై రావడం జరుగుతుంది. ఇక్కడికి రావడానికి కూడా అతి రిస్క్ ఇది. చాలా వరకు ఇంకా ఇది మనం మీదికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా మీదికి వెళ్తుంటే కూడా అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క లొకేషన్ అంటే సూపర్ లొకేషన్. అంత అద్భుతంగా ఉందంటే పచ్చగా ఎంత న్యాచురల్, అంత ఏదో సెట్టింగ్స్ ద్వారా చేసింది అయితే కాదు, ఇది న్యాచురల్ లొకేషన్ ఇదంతా కూడా. రండి ఇంకా మనం మీదికి వెళ్దాం. ఇంకా మీద కూడా చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా చాలా పోచమ్మ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఇక్కడ మీద అయితే ఉన్నాయి. ఇంకా మనం వెళ్దాం రండి లోపలికైతే. చూడండి మొత్తం కూడా అడవి, మొత్తం కూడా ఇది ఒక అడవి ప్రాంతము. ఎలాంటి సౌకర్యాలు కూడా అంటే కనీసం మీదికి వెళ్ళేందుకు కూడా రహదారి సౌకర్యం అనేది కూడా సరిగ్గా ఉండదు. కానీ కొంతమంది దీన్ని ఒక నిశ్చయంగా చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవునికి పూజలు అందించాలనే ఒక కృత నిశ్చయంతో కూడా వాళ్ళు ఒక దాన్ని పెట్టుకొని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అయితే అక్కడ ఇప్పుడు పూజలు అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా ఇది అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. బాటల్లో కూడా మీదికి వెళ్ళాలంటే కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది కొద్దిగా. అంటే 4-5 రకాల దారులు అయితే ఇక్కడ చిన్న చిన్న పిల్ల బాటలు కానీ రహదారులు అయితే ఉన్నాయి. చూసుకోండి మొత్తం కూడా రాళ్ళు గుట్టలు, మొత్తం కూడా ఎంత న్యాచురల్ అంటే ఇది చూస్తుంటేనే ఒక అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఈ పడేటటువంటి వర్షానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క లొకేషన్కి చూస్తే మాత్రం ఎంతో అద్భుతంగా, ఎంతో ఒక మనసు పులకరించే విధంగానైతే ఇక్కడ వాతావరణం మనకు కనిపిస్తుంది. అంటే ఇంకా ముందుకెళ్ళినా కొద్ది ఇంకా అద్భుతమైనటువంటి దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఎన్నో జీవరాశులకు ఇక్కడ ఇది ఒక
నిలయంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే చాలామంది కూడా ఇక్కడికి ఇప్పటికీ చేరుకోవడం జరిగింది. అంటే ఇది ఒక అడ్వెంచర్, అంటే ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని అని చెప్పుకోవచ్చు. మీదికి వెళ్ళాలన్నా కూడా ఒక వ్యక్తి ఆయన ఒక పర్సనల్గా తీసుకుని అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి జనాల్లోకి బయటికి తీసుకురావాలంటే ఆ కాలభైరవుని ఒక చరిత్రని కానీ ఒక ఉన్నటువంటి యొక్క చరిత్ర కానీ బయటికి తీసుకురావాలనే ఒక కృతనిశ్చయంతో కూడా మా మహాచండీ యాగాన్ని కూడా అక్కడ ఈరోజు నిర్వహించనున్నారు. అంటే ఇప్పుడు మనం కొద్దిగా దాదాపు ఒక 500 మీటర్ల వరకు అయితే రావడం జరిగింది. అంటే ఇంకా లోపలికి వెళ్దాం. చాలామంది రావడం జరుగుతుంది ఇక్కడికి. విగ్రహాన్ని చూసేందుకు కూడా చాలామంది వస్తున్నారు. అంటే చూడండి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఇదివరకు ఇట్లా లేదు. అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా కూడా అన్ని ఏర్పాటు చేసుకుంటూ కూడా వాళ్ళు మీదికి వెళ్ళడానికి కూడా సిద్ధమైపోయారు. ఇబ్బంది కలుగుతుంది, ఖచ్చితంగా ఇబ్బంది కలగదు అనే పదానికి అర్థం లేదు. ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. అంటే అతిపెద్ద కాలభైరవ విగ్రహాన్ని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక వ్యయ ప్రయాసాలు కోరిస్తేనే మనం ఆ విగ్రహాన్ని చూడగలుగుతాం. రాళ్లను, ఈ చెట్లను, ఈ తుప్పలను అన్ని దాటుకుంటూ వెళ్తూనే మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు అందరూ కూడా చాలా మంది సిద్ధమైపోయారు. అంటే మనం లేట్ అయిపోయింది ఇక్కడికి రావడానికి, కానీ చాలా మంది ఎప్పటికో సిద్ధమైపోయారు. చూడండి చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ శ్రీ చండీ సమేత కాలభైరవ స్వామికి సో అంటే ఇంకా మనం మధ్యలోకి అయితే రావడం చూడండి. ఇంకా ఎంత లొకేషన్ అంటే ఇది ఇటు బండరాయికి ఆనుకుని ఒక మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు బండరాయికి మర్రి చెట్టు సందులోకి వెళ్ళి కూడా అంటే ఇట్లా ఈ మధ్యలోకి వెళ్ళి కూడా రహదారి ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి ఎట్లా వస్తున్నారో. చాలామంది జనాలు అయితే వస్తున్నారు. చాలామంది అయితే ఇక్కడికి రావడానికి కూడా చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ విగ్రహాన్ని చూసేందుకు కూడా ఆసక్తి చూపించేందుకు కూడా జనాలు చాలామంది అయితే వస్తున్నారు. ఇంకా వెళ్ళాలి మనం మీదికి. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి లొకేషన్స్ కానీ ఇంకా అప్పటి కాకతీయుల కాలం నాటి ఎన్నో ఆనవాళ్ళు కూడా ఇక్కడ మీద ఇంకా చాలా వరకు అయితే మీద ఉన్నాయి. రండి. మీరు విజువల్స్ చూసేది ఆ కొండపై నుంచి వచ్చేటటువంటి ఒక సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక జలపాతం. దేవుడు అంటే అక్కడ ఉన్నటువంటి కాలభైరవుని అంటే మీది నుంచి ఇంకా కొండ పై భాగం నుండి వర్షపు నీరు అంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు సహజ సిద్ధంగా వస్తున్నటువంటి ఈ వాటర్ ఇవి. అంటే చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అంటే ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్ల వేర్లను తాక్కుంటూ కూడా ఈ జలపాతం అనేది మీది నుండి కిందికి వస్తున్నాయి. ఈ పారే సెలయేర్ల చప్పుళ్ళు, ఈ పక్షుల కిలకిల రాగాలతో ఎంతో అద్భుతమైనటువంటి వ్యూ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మా శేఖర్ చూస్తున్నాడు, అంటే మా కెమెరామెన్ శేఖర్ చూస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఈ యొక్క జలపాతం అనేది వస్తుందో చూడండి. అంటే వాటర్ కూడా ఎంతో స్వచ్ఛంగా అద్భుతంగా ఉన్నటువంటి ఇవే తీర్థంగా కూడా తీసుకొని జనాలు అదవుతూ ఉంటారు. ఎంతో చాలా అద్భుతమైనటువంటి ఈ వాటర్ కూడా మీది నుండి అక్కడ నుండి అంటే దేవుడి దగ్గర నుంచి కూడా ఈ వాటర్ అనేది వస్తుంది. ఇంకా ముంగడికి వెళ్దాం. ఇంకా కొద్ది దూరంలోనే మనము చేరుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కాలభైరవుని విగ్రహం వద్దకు రండి. మొత్తానికైతే మనము ఒక అతిపెద్ద ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా చండీ సమేత కాలభైరవ విగ్రహం వద్దకైతే మనం చేరుకోవడం జరిగింది. దాదాపుగా 1 గంట ప్రయాణించిన తర్వాత ఇక్కడికైతే మనము చేరుకోవడం జరిగింది. అంటే చూడండి ఎంతో అద్భుతమైనటువంటి కాలభైరవ విగ్రహం అయితే ఈరోజు మీకు సుమన్ టీవీలోనైతే మేము చూపించబోతున్నాము. రండి. అంటే చాలా వరకు అంటే ఇక్కడ ఇదివరకు ఇట్లా లేదు. అంటే ఇదివరకు కూడా మొత్తం ఇక్కడ చెట్లు పుట్టలతో ఉండేది, కానీ ఇక్కడ ఇప్పుడు అందరూ ఒక సంకల్పంతో ఇక్కడ ఒక గుడి కట్టాలనే సంకల్పంతో కూడా ఇక్కడ అందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఒక పుణ్యక్షేత్రంగా కూడా ఇది ఏర్పడుతుంది. ఇక్కడ కాలభైరవుని విగ్రహం ఇక్కడ ఒక పుణ్యక్షేత్రంగా కూడా ఏర్పడితే కూడా అన్నిటికీ కూడా సౌకర్యంగా ఉంటుందని కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా అనుకొని ఇక్కడికైతే రావడం జరిగింది. మనం ఇక్కడికి చేరుకున్నాం. చూడండి కాలభైరవుని యొక్క విగ్రహం మీద అప్పటి కాకతీయుల కాలంలో వాళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు కూడా ఇక్కడ ఈ కాలభైరవునికి పూజలు చేసిన తర్వాతనే యుద్ధానికి వెళ్ళేదని కూడా ఒక చరిత్ర చెప్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు 14 అడుగుల కాలభైరవుని విగ్రహం ఒక రాయికి చెక్కబడింది. అంటే దాదాపుగా 12వ శతాబ్దం నాటిదని మీకు చెప్పాం కదా. అప్పటి ఈ యొక్క కాలభైరవుని విగ్రహానికి నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ఇప్పుడు గత
కొన్ని రోజుల నుంచి అయితే నిత్యం అయితే ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఒక చండీ యాగం అయితే జరగబోతుంది. ఆ చండీ యాగాన్ని కూడా చూపెడతాము. అభిషేకాన్ని మొదలు పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగానైతే ఈ విగ్రహాన్ని అప్పుడు చెక్కారంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నవారు చెప్తుంది ఏంటంటే, అప్పుడు ఇక్కడ కాకతీయులు భోజనం చేసే సమయంలో దాదాపుగా 2 గంటల సమయంలోనే ఈ విగ్రహాన్ని చెక్కారంటూ కూడా చెప్తున్నారు. అక్కడ నుంచి నీళ్లు కూడా తీసుకువచ్చి ఇక్కడ అభిషేకాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడైతే మనకు కనబడుతున్నాయి. చూడండి. పూజలు కూడా ఎప్పటికి కూడా నిత్యం పూజలు చేయాలనే సంకల్పంతో కూడా ఇక్కడికి రావడం అయితే జనాలు అయితే రావడం అయితే మొదలైపోయింది. అంటే చెప్పండి స్వామి, యొక్క కాలభైరవుని యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ఇంత పెద్ద కాలభైరవ విగ్రహం ఇక్కడ ఈ మన ప్రాంతంలో ఎక్కడైనా ఉందా? మన ప్రాంతంలో మట్టుకు ఇక్కడ లేదు. ఇది సుమారు 12వ శతాబ్దంలో కాకతీయుల డైనస్టీలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభయారణ్యంలో సైనికుల యొక్క శిక్షణ కోసం ఇక్కడ క్షేత్రం అనేది ఏర్పాటు చేసి, యుద్ధ రంగంలో శిక్షణ కేంద్రంలో కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ యుద్ధం గెలుస్తామనేటువంటి ఒక సంకల్పంతో కాలభైరవునికి మొదటిగా పూజ చేసిన తర్వాతనే ఆ శిక్షణ శిబిరం నుంచి వెళ్ళి యుద్ధానికి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంత దిగంబర స్వరూపమైనటువంటి నిజరూప స్వరూపమైనటువంటి 14.5 ఫీట్ల అడుగుల నిజరూప దర్శనమైనటువంటి విగ్రహము ఇక్కడ కూడా లేదు. నేను నా పరిశీలనలో అనేకమైనటువంటి రాష్ట్రాలు తిరగడం జరిగింది. కొన్ని దేశాలు కూడా తిరగడం, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా తిరగడం జరిగింది. అక్కడ కూడా ఇలాంటి దిగంబర స్వరూప విగ్రహం అనేది నేను చూడలేదు. అంటే ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ఇంత పెద్ద విగ్రహం గురించి? ఒక విగ్రహం గురించి కొద్దిగా వివరించండి జనాలకి. ఇక్కడ మనకు కనిపించేటువంటి దిగంబర స్వరూపమైనటువంటి విగ్రహము 8 భుజాలతో కలిగి ఉంటాడు అనమాట. 8 భుజాలు, శూలము, ధనుర్బాణము, నాగాస్త్రము. ఇక్కడ మనకు కనిపించేటువంటి బ్రహ్మదేవుని యొక్క శిరస్సు. ఈ దేవుని యొక్క శిరస్సుతోనే మన కాలభైరవ వృత్తాంతం అనేది మనకు ఉద్భవిస్తుంది అనమాట. కాలభైరవుని యొక్క వృత్తాంతం అనేది బ్రహ్మదేవుని యొక్క శిరస్సుతోటే ఎందుకు వస్తుందంటే అది కాలభైరవ వృత్తాంతంలో ఉంటది. పూర్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆసీనులైనటువంటి క్రమంలో మునులకు వచ్చినటువంటి ఒక సందేహం వల్ల మీలో ఎవరు గొప్ప అనేటువంటి ఒక సందేహాన్ని వెలుగుచ్చగా అహంభావంతో మన బ్రహ్మదేవుడు 5వ తల నుంచి వెళ్ళి మాట్లాడినటువంటి మాట, శివుని కంటే నేనే గొప్పవాడిని, శివునికి కలిగినటువంటి 5 తలలు నాకు కూడా ఉన్నాయి, అందుకనే నేను కూడా శివుని కంటే గొప్పవాడిని, నేను సృష్టి చేయగలుగుతున్నా కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్పేసి బ్రహ్మ తన అహంబాన్ని వెలుగుచ్చుతాడు. ఆగ్రహ కోపితుడైనటువంటి శివుడు ఒక్కసారిగా తన బృటి నుంచి వెళ్ళి ఒక అవతారాన్ని ప్రజ్వలింపజేస్తాడు. ఆ బృటి అంటే 3 కన్నుల మధ్యలో ఉండేటువంటి ఈ స్థానాన్ని బృటి అంటారు. ఆ బృటి నుంచి వెళ్ళి పుట్టినటువంటి ఈ దిగంబర స్వరూపమే కాలభైరవ స్వరూపం. రావడమే కాలభైరవ స్వరూపం. ఈ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సును చిటికన వేలితో ఇట్లా చుంచివేయడం జరుగుతుంది అనమాట. చుంచివేసిన తర్వాత శివుడు, నీకు బ్రహ్మహత్య పాతకం అంటుంది కనుక ముల్లోకాలు తిరిగి బ్రహ్మ పాపకాన్ని తొలగించుకోవాల్సిందిగా తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ వృత్తాంతంలో చాలా ఉంటుంది అనమాట. నేను చెప్తాను. అదే విధంగా మీరు పాపాన్ని కడుక్కోవాలని చెప్పేసి వెళ్ళగా కాలభైరవుడు స్వయాన లోకాలు తిరుగుతుంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి సలహా మేరకు మీరు భూమి మీద ఉన్నటువంటి నగరము, త్రిశూలంపై ఏర్పడినటువంటి నగరం ఏదైతే ఉందో అది కాశికాపుర పట్టణ నగరము. ఆ కాశికాపుర పట్టణ నగరం కనుక మీరు వెళ్తే మీ యొక్క పాపము తొలగించబడుతుందని విష్ణుమూర్తి ఇచ్చినటువంటి మన కాలభైరవుడు అనేది కాశీనగరంకు రావడం జరుగుతుంది. ఆ కాశీనగరంకు వచ్చిన ఎమ్మటే తన వేలు కంటినటువంటి బ్రహ్మ యొక్క శిర అనేది కింద పడిపోవడం జరుగుతుంది. అది ఇప్పటికి కూడా మనకు బ్రహ్మ కపాల మోక్ష తీర్థంగా మన అందరం కూడా అక్కడ పోయి ఆ శివుని యొక్క ఆశీర్వాదం తీసుకొని కూడా ఆ బ్రహ్మ కపాల మోక్ష తీర్థంలో స్నానం చేసి ఆచరించడం అనేది జరుగుతుంది. అప్పుడు కాశీ విశ్వనాథుడు ఏమన్నాడంటే, బ్రహ్మశిర పడిన చోటున నువ్వు వెలిసినావు కనుక ఇహపర లోకంలో చేసేటువంటి మానవుల తప్పిదాలని, చేసేటువంటి కర్మలకి కూడా నీ యొక్క భైరవ యాతనతో, నీ యొక్క భైరవ దండనతో చేసే పాపాలని ప్రతి ఒక్క మనిషిని నీవు వారి యొక్క పాపభక్షణ చేసి
నీ ఆలయంలోకి వచ్చిన తర్వాతనే మరి నా ఆలయంలోకి నువ్వు అనుమతి ఇవ్వగలవని చెప్పేసి కాశికాపుర పట్టణానికి క్షేత్రపాలకునిగా కాశీ విశ్వనాథుడు అప్పుడు ప్రకటిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా కాశికాపుర నగరానికి శ్రీ కాలభైరవుడే ఈ రోజు కూడా మనకు క్షేత్రపాలకుడుగా ఉండి మనం వెళ్ళేటువంటి నరులకి పాపభక్షణ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చండీమాత ఎక్కడా లేని విధంగా కూడా చండీమాత సమేతుడై ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకు ఇక్కడ అట్లా వెళ్ళడం జరిగింది, దీని వృత్తాంతం? ఈ వృత్తాంతం యొక్క కారణం ఏంటంటే ఉన్నటువంటి స్వరూపం దిగంబర స్వరూపం, అమ్మవారు చండీ స్వరూపం. యుద్ధ విద్యలలో ఆరితేరాలంటే, ఒక యుద్ధాన్ని సాధించాలంటే, ఒక సమస్యను జయించాలంటే అమ్మవారి యొక్క అతి భయంకరమైనటువంటి ప్రేమ కలిగినటువంటి రూపము చండికా రూపము, కాళికాదేవి రూపం. కాళీ కాలభైరవ స్వరూపము ఎక్కడైతే రెండు ఉంటాయో అక్కడ విజయకేతనం ఎగరవేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనతోటి చండీ సమేత కాలభైరవ ప్రతిమల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు దాదాపుగా ఎన్ని శతాబ్దాలుగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది? పూజలు చేయడానికి కారణం ఏంటి? ఇక్కడికి ఇంత దూరం 12వ శతాబ్దంలో ఈ ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత పరదేశీయులు ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత సర్వాయి పాపన్న గారు మన సామాజిక విప్లవ యోధుడు ఈ యొక్క అమ్మవారిని ఈ యొక్క అయ్యవారిని సాధన చేసి ఈ కృపతోటే నిజాం రాజుల్ని సైతం గడగడలాడించడం జరిగింది. ఈ అమ్మవారి ఈ అయ్యవారి యొక్క సంకల్పంతోటే వారిని ముప్పు తిప్పలు పెట్టడం కూడా జరిగింది. అనేకమైనటువంటి ఊర్లలో కూడా తన యొక్క విస్తారమైనటువంటి తెలంగాణ ప్రజలకే కానీ చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలలో కూడా సర్వై పాపన్న యొక్క విజయకేతనం అనేది చాలా మందికి తెలుసు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది? అంటే ఇక్కడికి అంటే ఈ మీదికి రావాలంటే ఎలాంటి సౌకర్యాలు అయితే ఇక్కడ గుడి ఏర్పడుతుంది, ఎట్లా చెప్పండి దాని గురించి. అయితే వాస్తవానికి చెప్పానంటే హుస్నాబాద్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఈ నాగారం రోడ్ నుంచి వచ్చినట్టయితే నాగారం గ్రామం వస్తుంది, ఉమ్మపూరు విలేజ్ వస్తుంది. వాస్తవానికి చెప్పానంటే ఉమ్మపూర్ రెవెన్యూ విలేజ్ ఇక్కడ ఇది ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రము ఉమ్మపూర్ రెవెన్యూ విలేజ్ లో ఉంటుంది. ఉమ్మపూర్ గ్రామం వచ్చిన తర్వాత మహాసముద్రం గండి ఉంటుంది. మహాసముద్రం గండి నుంచి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ముంగడికి వచ్చిన తర్వాత అక్కడ కృష్ణశిలలు ఉంటాయి. ఈ కాకతీయుల ప్రాకారాలుగా మనం కట్టుకుంటారు. ఆ ప్రాకారం దగ్గర నుంచి కృష్ణశిలలు స్టార్ట్ అవుతాయి. ఆ కృష్ణశిలల నుండి ముంగటికి వచ్చిన తర్వాత ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ముంగటికి వస్తే మనకు ఇలాంటి స్వరూపం కనిపిస్తుంది. అయినా కానీ ట్రెక్కింగ్ పాయింట్ ఈ నడిచే క్రమంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఎవరైతే మేము ఇబ్బంది పడుతున్నటువంటి మాటలు అయితే ఎవరు కూడా మాట్లాడలే. మహిళలు వస్తున్నారు, చాలా మంది యువకులు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు. కోరిక తీర్చుకునేటువంటి కొంగు బంగారం చేసేటువంటి చండీ సమేత కాలభైరవ స్వరూపం ఇక్కడ ఉందని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ నుంచి కూడా ఒక వ్యక్తి మొన్న వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క పూజలో పాల్గొనడం జరిగింది. ఇక్కడనే ఈ స్వామిని 2020 నుండి నాకు వచ్చినటువంటి ఒక స్వప్నంతో నాకు కలిగినటువంటి ఒక స్ఫురణతో 2020 నుండి స్వామివారిని ఆరాధించుకోవడం జరిగింది. గత 4 నెలల క్రితం జరిగినటువంటి కుంభమేళాలో నేను ఆశీర్వాదం కోసం వెళ్ళి కాశికాపుర పట్టణం వెళ్ళి మహా యోగుల్ని తపస్సు చేసేటువంటి యోగుల్ని కూడా నేను కలవడం జరిగింది. అప్పుడు వారు మీరు చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్పది, దక్షిణ భారతదేశంలో రేపు తలమానికంగా కాబోల్సినటువంటి విగ్రహం అది ఒక అహోబిలం లాగా, మరొక కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి లాగా, మరొక తిరుపతి దేవస్థానం లాగా ఈ అభయారణ్యం అనేది చాలా అభివృద్ధి అవుతుందని చెప్పేసి మునులు 300 సంవత్సరాలు యజ్ఞయాగాలు చేసేటువంటి మునులు కూడా మొన్న మాకు కుంభమేళలో మాకు దర్శనం జరగడం జరిగింది. వారి యొక్క అంశంతోటి మీ తపస్సు బలం చాలా గొప్పది, మీరు 4.5 సంవత్సరాల నుంచి చేసేటువంటి తపోబలం దానికి ఫలించేటువంటి సమయం ఆసన్నమైంది కనుక మీరు తక్షణమే ఇప్పుడు ఇక్కడి నుంచి యంత్రాలు తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ యంత్రాలని తీసుకొని వచ్చి 108 రోజులు అనుష్ఠానం చేసుకుంటా నేటికి మొన్నటి అమావాస్యకి 108 రోజులు అయిపోయినాయి. ఇక్కడ అష్టభైరవులకు 8 యజ్ఞాలు అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. 8 అష్టభైరవుల యజ్ఞాలు చేసిన తర్వాత యంత్ర ప్రతిష్ఠ అనేది గావించడం జరుగుతుంది. వచ్చే కార్తీక కాళాష్టమి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా అనేకమైనటువంటి మునులతో, అనేకమైనటువంటి స్వామీజీలతో, గురువులతోటి, మరి వచ్చేటువంటి భక్తులతోటి ఇక్కడ అంగరంగ వైభవంగా యంత్ర ప్రతిష్ఠ చేసి స్వామివారి చండీ సమేత కాళీ కాలభైరవ వివాహ మహోత్సవాన్ని అధికారికంగా జరిపించడం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి
చెప్పడానికి అంటే నేను భక్తుల నుంచి సంతోషపడుతున్నాను. అంటే ఇంత పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ భక్తుల నుంచి వెళ్ళి. ఇప్పుడు మీరు భక్తుల నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అంటే భక్తుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది, భక్తులు ఎట్లా ఏమంటున్నారు భక్తులు? చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. మీరు చేసేటువంటి కార్యక్రమము చాలా గొప్పదని ఇక్కడ చూసి సోషల్ మీడియా మాధ్యమంలో చూసినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి భావనతోటి స్వామి మేము వచ్చి దర్శించుకుంటాం అనేటువంటి భావన వాళ్ళు కూడా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ శ్రీ చండీ సమేత కాలభైరవుని యొక్క ఈ ఇద్దరు రెండు అవతారాలు కలిసినటువంటి ఈ పార్వతీ పరమేశ్వరులు అయినటువంటి వీళ్ళు, భైరవులైనటువంటి వీళ్ళు, కాళిక అయినటువంటి వీళ్ళను వచ్చి గనక దర్శనం చేసుకుంటే సంతానం ఒడిగడుతుంది అనేటువంటి మాట చాలా మంది ఇక్కడ మన పూర్వీకులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఒకసారి సంతానం లేనటువంటి వాళ్ళు చరణాలను పట్టుకొని తన యొక్క కన్నీళ్ళని ఇక్కడ దార గనక పోసినట్టయితే వాళ్ళకి సంతానం ఒడిగట్టేటువంటి భాగ్యం కలుగుతుందని చెప్పేసి మా పూర్వీకులు కూడా మాకు చెప్పడం జరిగింది అనమాట. ఓవరాల్ గా ఏం చెప్తారు ఇక్కడికి? అంటే ఇప్పుడు ఎలాంటి సౌకర్యాలు అయితే ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది? ఇక్కడ మా సంకల్పం మేము ఏం పెట్టుకున్నామంటే మాకు రోడ్డు ఉన్నా లేకున్నా కానీ భైరవుని మట్టుకు ప్రతి శనివారం, మంగళవారం, అష్టమి, అమావాస్యలలో పూజించుకోవాలన్నటువంటి ఒక ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి చేస్తున్నాము. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ విషయం గురించి మేము మొన్న చెప్పడం జరిగింది. వారు కూడా సముఖంగా స్వామి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీకు చేసే బాధ్యత నాదని చెప్పేసి భరోసా ఇవ్వడం కూడా చెప్పడం భరోసా ఇస్తూ వచ్చే అష్టమికి కూడా నేను వచ్చి అక్కడ పూజ చేస్తాను స్వామి అని చెప్పేసి తను కూడా మనకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారు కాలభైరవునికి? కాలభైరవుని యొక్క విశిష్టమైనటువంటి పూజలు ఆచరించేటువంటి దినాలు ఏమైనా ఉంటాయంటే ముఖ్యంగా అష్టమి, అమావాస్య, పౌర్ణమి మరియు శివరాత్రి, మాస శివరాత్రి మరియు ఇతర ఏ పర్వదినమైనా కానీ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా అష్టమి, అమావాస్య రోజుల్లో మట్టుకు కాళికా దేవి ఉపాసకులే కానీ కాళిక ఆరాధకులే కానీ కాలభైరవునికి పూజ చేస్తారనమాట. సో చూడొచ్చు, ఎంతో మంది భక్తులు కూడా కోరికలు తీర్చేటటువంటి కాలభైరవుని వద్దకైతే వచ్చి పూజలు అయితే చేయడం జరుగుతుంది. దాదాపుగా హుస్నాబాద్ నుండి 5 కిలోమీటర్లు ఇటు లోపలికి రావడానికి, మొత్తం కూడా ఇక్కడికి రావాలంటే మాత్రం ఒక 9 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ మీదికి ట్రెక్కింగ్ చేసుకుంటూ మీదికి వచ్చి కూడా ఇక్కడ కాలభైరవునికి అయితే, చండీ సమేత కాలభైరవునికి అయితే పూజలు అయితే జరిపిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇంత పెద్ద విగ్రహం అనేది ఈ ప్రాంతంలో ఉన్నది కూడా ఒక విశిష్టతను కలిగి ఉందని కూడా ఇక్కడ వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.